అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకం గారు రండి. మా ప్రొఫెసర్ గారు ఒక్కసారి నేను వివరంగా మేధోమథనానికి సంబంధించినటువంటి అంశాలను ముందు, ఎందుకంటే మీడియా వాళ్ళకు వేరే ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి ముందు చెప్తాను. ఆచార్య మురళీ మనోహర్ గారు చెప్పినటువంటి కీలకోపన్యాసంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైంది. మరి మీరేమో ఇక్కడ రాజకీయ అంటరానితనం అని చెప్పి సమావేశం పెట్టారు అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతున్నది. అంటరానితనం అనేటువంటిది కులాల మధ్య ఉంటుంది కదా, రాజకీయ అంటరానితనం ఏమిటి అనేటువంటి ఒక చర్చ. వారు అదే చెప్పారు. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్న బీసీల జనాభా 75 కోట్లు, కులాల యొక్క సంఖ్య 4800. మరి అసెంబ్లీలకు వెళ్ళిన వాళ్ళు, లోకసభకు వెళ్ళిన వాళ్ళు, ఎన్నికల్లో గెలిచి, లేదా పెద్దల సభలకు వెళ్ళినటువంటి వాళ్ళు, మరి క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు అయినటువంటి వాళ్ళు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీటన్నింటి లెక్కలు తీస్తే ఇవాళ ఈ 4000 పైచిలుకున్నటువంటి కులాల్లో వార్డు మెంబర్ కూడా కానటువంటి బీసీ కులాలు ఈ దేశంలో 3800 కులాలున్నాయట. మరి ఎందుకోసం కనీస ప్రజా ప్రాతినిధ్యంలోకి బీసీలు వెళ్ళలేకపోతున్నారు? దీనికి కారణం ఏమిటి? ఇది రాజకీయ అంటరానితనం. రాజకీయంగా బీసీలలో ఉన్నటువంటి పెద్ద కులాలు, చిన్న కులాలు అనేటువంటి విభేదాలు తీసుకొచ్చి జనం లేనటువంటి కులాలను వదిలేసి జనం ఉన్నటువంటి కులాలను పట్టుకుంటున్నారు. ఆ జనం ఉన్నటువంటి కులాలను కూడా కొంతవరకే ఎదిగించి వారి పబ్బ గడిచిన తర్వాత వాళ్ళని మధ్యలో వదిలేస్తున్నారు. మొత్తం బీసీలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది. అందుకోసమే రాజకీయ అంటరానితనంలో బీసీలు మగ్గుతున్నారు. దీన్ని ముక్త కంఠంతో అందరం కూడా ఏకమై దీని మీద పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మేధోమథనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విఎస్ రాములు గారు బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు రాసిండ్రు. రాజ్యాధికారం రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆలోచనలను అక్షరబద్ధం చేసి పుస్తకాలను ఉచితంగా సమాజానికి అందించారు. ఆ మహనీయులైతే మనల్ని ఇంత చైతన్యవంతంగా ముందుకు పోవడానికి వాళ్ళు మనకు స్ఫూర్తినిచ్చారు. ఇవాళ ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే, మీరు 2025లో జనాభా గణన చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం. అందులో కుల గణన చేయండి. మేము ఎంతమందిమో మా లెక్కలు చేర్చి మా జీవన ప్రమాణాలు పెంచండి. ఆ విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ మేధోమథన సదస్సు విజ్ఞప్తి చేస్తున్నది. మీరు 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. ఆ రిజర్వేషన్లు కూడా కులాల వారీగా వర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు. మీరు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మేధోమథన సభ ఏకగ్రీవంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇవాళ అనేకమైనటువంటి నామినేటెడ్ పదవులు ఉన్నాయి. జనాధిక్యం లేనటువంటి చిన్న చిన్న కులాలు ఉన్నారు. సంచార కులాలు కావచ్చు, విముక్త కులాలు కావచ్చు. ఆ విధంగానే బీసీ, ఏబిసిడి, ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి చాలా కులాలకు ఒక సామాన్యమైనటువంటి నామినేట్ పదవి కూడా రావడం లేదు. ఇది మేము దీన్ని రాజకీయ అంటరానితనం అంటున్నాం. దీన్ని నిరోధించడానికి బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి ఉంటే మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు కోరుతున్నాం అంటే, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కోరుతున్నాం. మీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఏదైతే చెప్పారో అందులో ఉన్నటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చమని చెప్పి ఈ సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. పెద్దలందరి యొక్క కృషి కారణంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగింది. సంపూర్ణంగా చేసినామని చెప్తున్నారు. కానీ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మా ఇంటికైతే రాలేదని చెప్పేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువన్నది.
అందుకోసమే ఈ మేధోమదన సభ ఏకగ్రీవంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది, ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క లెక్కలు తీయండి. లెక్కలు తీసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వండి. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పెంచండి. ఆ విధంగా మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని చెప్పి ఈ మేధోమదన సభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఇది కేవలం ఆయా కుల సంఘాలను లేదా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు లేదా సాహిత్యవేత్తలు, కళాకారులు, కవులను వారిని మాత్రమే మేధోమదన సభకు ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే జనవరి మొదటి వారంలో చాలా పెద్ద ఎత్తున కూడా మా యొక్క 2 బీసీ పొలిటికల్ ఫ్రంట్ సామాజిక న్యాయ వేదిక ద్వారా మరొక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం మేధోమదనం మాత్రమే, ఇది తక్కువ మందిని పిలిచినాం. ఖచ్చితంగా జనవరి మొదటి వారంలో హైదరాబాద్ నగరంలోనే చాలా పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం అవుతా ఉంది. బీసీ యొక్క సిద్ధాంత భావజాలం ఎలాంటిదంటే బీసీలు రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునేటటువంటి దిశగా ప్రతి కులాన్ని యూనిట్ గా తీసుకొని వారి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఇది రాజకీయాలతో, ఇతర రాజకీయ పార్టీల ఇన్ఫ్లుయెన్స్ తో, ప్రభావంతో చేస్తున్నటువంటిది కాదు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జీవితాలను త్యాగం చేసి వారి జాతుల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. అందుకోసమే ఇవాళ దేశమంతా బీసీలు రాజకీయ పార్టీ పెట్టుకొని వాళ్ళు అక్కడ రాజ్యాధికారం వెళ్తా ఉంటే ఇంత చైతన్యవంతమైనటువంటి రాష్ట్రంలో బీసీలు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవడం సాధ్యం కాదా? అందుకోసం ఎందుకు అసాధ్యమైనటువంటి విషయం మీద కూడా చర్చ చేసి అందరు పెద్దల యొక్క ఆమోదంతో రానున్నటువంటి రోజుల్లో ఒక రాజ్యాధికార సాధన దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ దిశగా కూడా నిర్మాణం చేయాలని చెప్పి ఈ మేధోమదన సభలో పూర్తి స్థాయిలో మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కాబట్టి వాళ్ళ ఒకటి తీసుకోండి, కేవలం హామీలు ఇచ్చేసి అధికారంలోకి రాగానే హామీలను మర్చిపోతే ఈ బీసీలతో ఏం కాదనుకునేటువంటి వాళ్లకు తగిన మూల్యం చెల్లించడానికి కూడా బీసీలు సంఘటితం అవుతున్నారు. అందుకోసమే మనవి చేస్తా ఉన్నా, ముందు ఎజెండాను తయారు చేయబోతా ఉన్నాం. పెద్దలు బిఎల్ విశ్వేశ్వరరావు గారు, బిఎస్ రాములు గారు, ఆ విధంగానే ఆచార్య మురళీ మనోహర్ గారు, సమ్మయ్య గారు, పెద్దలందరూ కూడా చాలా మంది, నరహరి గారు, మా రాజ్ కుమార్ గారు, ఇంకా ఎంతో మంది, మా రాములన్న, చాలా మంది పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ మా అందరిది కూడా ఒకటే మాట, ఒకటే పాట. మేము ముందు ఎజెండా తయారు చేసుకుంటాం, ఆ ఎజెండా తర్వాత జెండా తయారు చేస్తాం, ఆ జెండా తర్వాత మా రాజకీయ వేదికను తయారు చేసుకొని ముందుకు పోతాం. ఇంకెంతకాలం వారు ఇంతకుముందే చెప్పినారు, ఇంకా ఎంతకాలం దేహి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటామని చెప్పి వారు చాలా స్పష్టంగా వారి కీలకోపన్యాసంలో చెప్పడం జరిగింది. అందుకోసమే ఇక దేహి అనేది లేదు, మా ఓట్లను మేమే వేసుకుంటాం, మా రాజ్యాధికారాన్ని మేమే ఏలుకునేటువంటి దిశగా ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ చాలా మంది పెద్దలు వచ్చారు. దయతో ఉపన్యాసం కాకుండా ఏం చేస్తే బాగుంటది, రాజకీయ వేదిక ఎట్లా పెడదాం, గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి, మన వాళ్ళు చిన్న చిన్న కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఆ స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం. ఒకటే అన్నాం, పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ముందు ప్రతి చోట కూడా వార్డు మెంబర్ నుండి ఎంపీటీసీ, జడ్పీటీసీ ప్రతి ఒక్కరు కూడా నిలబడదాం. రిజర్వ్ స్థానాల్లో అయితే బీసీలుగా నిలబడదాం, రిజర్వేషన్ లేనటువంటి జనరల్ స్థానాల్లో కూడా మన వాళ్ళని నిలబెట్టి ఎక్కడికక్కడ జనాధిక్యం ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయాలి. ఆ విధంగానే ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డప్పుడు ఆ బీసీని గెలిపించేటటువంటి విధానంగా స్థానిక సంస్థల నుండే బీసీలంతా ఏకమవుతున్నటువంటి దిశగా మనం పోరాటం చేయడానికి ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ, పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా 5 నిమిషాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. ఎందుకంటే రాములు గారి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏనాడు బీసీలకు ఒక రాజకీయ పార్టీ కావాలని చెప్పి ఆయన ఆనాడే చాలా పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. తొలి బీసీ కమిషన్ చైర్మన్ గా అనేకమైనటువంటి పుస్తకాలు, మన మండల్ కమిషన్, మురళీధరరావు కమిషన్, అనంతరామన్ కమిషన్, ఓ చిన్నపరెడ్డి కమిషన్, కుమారస్వామి పిల్లయ్య కమిషన్, జనార్దన కమిషన్, సత్యనాథన్ కమిషన్ అని చాలా కమిషన్లు విన్నాం. కానీ ఆ కమిషన్లన్నింటినీ కూడా మేము తొలి బీసీ కమిషన్ లో ఉన్నప్పుడు చైర్మన్ గారి రాములు గారి నాయకత్వంలో వాటన్నిటిని కూడా తెలుగులోకి తీసుకొచ్చినాం. ఆ పుస్తకాలన్నీ కూడా త్వరలోనే మన యొక్క విజ్ఞానం కొరకు అందజేయడం జరుగుతుంది. వారు
మన ఆచార్య మురళీ మనోహర్ గారు కూడా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, దాన్ని కూడా ఇప్పుడు ఇస్తాం. ఆ విధంగానే వారి జీవన పయనం గురించి రాములు గారు ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు, దాన్ని ఇస్తాం. బాగా చదవాలి, మనం సాధికారికంగా మాట్లాడడం నేర్చుకోవాలి. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, బీసీలు అంటే బ్రిలియంట్ వర్గాలు, బీసీలు అంటే మేధావులు, బీసీలు అంటే సమాజంలో ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళు, బీసీలు అంటే ఈ సమాజ గమనాన్ని నిర్దేశించేటటువంటి శక్తులైనటువంటి విధంగా మనం ఖచ్చితంగా మన యొక్క శక్తిని ప్రదర్శించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఏ రాజకీయ పార్టీల మీద మనం డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆలోచించండి. ఒక్క అడుగు పోవాలంటే కూడా 1000 మైళ్ళు పోవాలంటే కూడా ఒక్క అడుగుతోనే ఆరంభం కావాలి. ఇవాళ ఆ అడుగు పడ్డది. రోజు రోజుకు మనం అందరం కూడా ఏకమైదాం, మన సమస్యలను చర్చించుకుందాం, ఆ సమస్యలను ఆ ఎజెండాలు పెట్టుకుందాం. ఆ ఎజెండాల్లో ఉన్నటువంటి సమస్యలను ఎట్లా పరిష్కారం చేయాలో ఒక ఉద్యమ కార్యాచరణను ఏర్పాటు చేసుకొని గ్రామాన కూడా మన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ బిఎస్ రాములు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ